పేరు వెల్లి హరిప్రసాద్, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. నేను చేనేత కార్మికుని. సీతారాముల కళ్యాణం సందర్భంగా ప్రతి ఏటా ప్రత్యేకమైన చీరలు నేస్తూ ఉంటాను. గత 3 సంవత్సరాలుగా సీతమ్మ వారికి చీరలు నేస్తున్నాను. మొదటి సంవత్సరం పట్టు పీతాంబరం చీర వెండితో నేయడం జరిగింది. గత సంవత్సరం సీతారాముల కళ్యాణం ఫోటో పళ్ళులో వచ్చే విధంగా నేసి సిఎస్ శాంతాకుమారి మేడం చేతుల మీదుగా మూల విరాట్ అమ్మవారికి ప్రత్యేకంగా అందించడం జరిగింది. అదే స్ఫూర్తితోని ఈ సంవత్సరం కూడా ఆ మూల విరాట్ అమ్మవారు స్వామివారు అంటే గర్భగుడిలో ఉండే స్వామివారిని అమ్మవారిని చీర కొంగులో వచ్చే విధంగా పొందుపరిచి నేయడం జరిగింది. మరియు బార్డర్లో కూడా శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు గరుత్మంతుడు వచ్చే విధంగా పై బార్డర్లో శంకుచక్ర నామాలు, చీర మొత్తం కూడా శ్రీరామ రామ రామేతి మనోరమే అనే శ్లోకం దాదాపు 51 సార్లు వచ్చే విధంగా నేయడం జరిగింది. ఈ చీర నేయడానికి 1 గ్రాము గోల్డ్ మరియు పట్టుదారం ఉపయోగించి దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసాను. దీని పొడవు 7 గజాల పొడవు ఉంటుంది, 800 గ్రాముల బరువు ఉంటుంది. మేము కోరుకునేది ఏంటంటే మాలాంటి చేనేత కళాకారులు ఇలాంటి దేవతామూర్తులకు చీరలు అరుదుగా తయారు చేస్తారు. వీటి అరుదైన వాటిని గుర్తించి ప్రభుత్వము కొనుగోలు చేసి దేవాదాయ శాఖ ద్వారా టెంపుల్లకు అందించాలని కోరుకుంటున్నాము. మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కోరుకునేది ఏంటంటే మా చేనేత కళ సిరిసిల్ల అనగానే చేనేత కళకు పుట్టినిల్లు. అలాంటి పుట్టినిల్లుకు భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని దయచేసి కోరుకుంటున్నాను.